మీరు అర్జెంట్ గా దీన్ని డిమాండ్స్ చెప్పి నేనైతే ఒకటి కోరుతున్నాను, ఆ బంగ్లాలని ఏదైతే కట్టారో కలేషిస్తా అవసరం లేదు. ప్రజలు మంగళగిరి దాకా 26 జిల్లాలో కట్టారు. ఆ 26 జిల్లాలో కట్టిన వాటి కన్స్ట్రక్షన్ ప్రయోజనం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని హక్కు. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు కట్టారు, ప్రైవేట్ స్థలాలు అయితే ప్రభుత్వం హక్కు లేదు. ప్రభుత్వ స్థలాలు కట్టిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాబట్టి గతంలో వచ్చిన ఆ జీవోలు క్యాన్సిల్ చేసుకుని క్యాబినెట్ అప్రూవల్ ద్వారా రాటిఫికేషన్ చేసుకుని మళ్ళీ ఈ ప్రభుత్వం వాటి హక్కు తీసుకోవచ్చు. తీసుకుని ప్రజా ప్రయోజనాల కోసం మళ్ళీ ప్రయోజనాల కోసం ఆ బిల్డింగ్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటే మంచిది. జిల్లా కేంద్ర కార్యాలయాలు ఇది మేము లీగల్ గా కట్టాము అని వాళ్ళు డాక్యుమెంట్లు ఇచ్చి ప్రూవ్ చేసుకుంటే నష్టపరిహారం ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎకరానికి 1000 రూపాయలు, ఎకరానికి సంవత్సరానికి 1000 రూపాయలు ఇచ్చి నష్టపోతారు. ప్రజా ప్రయోజన నిమిత్తం ఒక పేద రాష్ట్రంలో ఇన్ని 100 కోట్లు ఒక రాజకీయ కేవలం 5 సంవత్సరాల అధికారం ఉండగానే ఇవన్నీ కూడా ఈ వైసీపీ పార్టీ సమాధానం చెప్పాల్సి అంతే తప్ప నన్ను కాదా వాడు ఇన్ని కట్టుకున్నాడు ఒక భవనాలు చూపించారు. ప్రైవేట్ భవనాలు ఏదైతే తెలుసు ప్రైవేట్ భవనాలు 100 సంవత్సరాల కన్నా కట్టి భవనం విజయనగరంలో అక్కడ పెట్టారు. 100 సంవత్సరాల కింద కట్టిన ఆ భవనం కూడా ఇప్పుడే కట్టి చూపిస్తూ వాళ్ళు ఫోటోలు వచ్చేసారంటే మరి వాళ్ళ తెలివితేటలు ఏమో అర్థం కాదు. సహేతుకంగా కారణంగా చట్టపరంగా అంశాలతో మీరు కౌంటర్ చేయగలిగితే చేయండి, లేకపోతే ప్రభుత్వానికి రాష్ట్రం దాటి చివరు. ఎందుకంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టించినా ఎందుకంటే చెప్పారు కదా అమరావతిలో రాజధాని కట్టాలంటే 1,00,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు కావాలని మళ్ళీ మీ వాదన మీకు తిరిగి కొట్టుంది.